హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. సో ఏదైతే మనం సిరీస్లో భాగంగా చూస్తున్నామో ఇంతమందికి 5 టాపిక్స్ కంప్లీట్ చేసాము. యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనం ప్రాపర్గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అవి డిస్కస్ చేస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ ఎలా ఉండాలి. ఎందుకంటే చెప్పాను లాంగ్ జర్నీ. సో డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్, ఇది ప్రాసెస్. ఓకే, 1 month 30 days. ఓకే, 30 daysని చాలా నీట్గా, చాలా సిస్టమేటిక్గా, చాలా సీరియస్గా, చాలా డెడికేటెడ్గా ప్లాన్ చేయాలి. ఓకే, ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద నోటిఫికేషన్. 1 year ముందే ఇస్తుంది నోటిఫికేషన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 300 days ప్లస్ ఉన్నాయి దీనికి. 2026 ప్రిలిమినరీకి. ఓకే, 24th రోజు ఎగ్జామ్ మే. ఓకే, సో ఈ 24th జరిగే ప్రిలిమినరీకి అంటే దాదాపు ఒక 320 days అలా ఉంది. సో ఈ 320 daysని ప్రతి డే, ప్రతి వీక్, ప్రతి మంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హార్డ్లీ 6 months ఇన్ 2025, ఇన్ 4 months ఇన్ 2026. ఓకే, 6 + 4 10 months ఇస్ ద లెఫ్ట్. 10 months వెరీ వెరీ లెస్ టైం యాజ్ పర్ మే. ఓకే, ఎందుకు సార్ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్టులు కవర్ చేయాలి. ఓకే, నోట్ మేక్ చేయాలి, రివిజన్ చేయాలి, టెస్ట్ సిరీస్ అంత ఈజీ కాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే, ఒక ప్రాపర్ వేలో ప్రాక్టీస్ చేస్తే, క్లారిటీతో ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో హౌ యువర్ మైండ్ సెట్ ఇస్ ఎగ్జామ్. చెప్పాను మీకు ఆల్రెడీ, మైండ్ సెట్తోనే వెళ్తుంది ఎగ్జామ్ అంతా. మీరు ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీ మైండ్ సెట్ అండి. బీ పాజిటివ్ ఉండండి, ఏం కాదు, ఆల్ ఇస్ వెల్. ఓకే, అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. ఇది పెద్ద ఎగ్జామ్, ఆల్రెడీ మీకు చెప్పిన, ఇది రిస్క్ ఎగ్జామ్ కూడా. సో ఎగ్జామ్ రిస్క్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జామ్లో రిస్క్ చేయకండి. అర్థం కాలే కదా, మరి చెప్తా చూడండి. ఎగ్జామ్ చాలా రిస్క్. ఎందుకు 3 to 4, 5, 6 years వెళ్తుంది అంటే రిస్క్. ఎగ్జామ్ 1 years వెళ్తుంది అంటే వీ రెస్పెక్ట్ ఎగ్జామ్. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇందులోనే లైక్ ప్రాపర్ గైడ్లైన్స్ తెలియకుండా మిస్గైడ్ అవుతూ వెళ్ళకండి. ఇలా ఏం కాదు, మనీ ఇంపార్టెంటే కాదు. మనీ కంటే టైం, మీ మైండ్ సెట్, మీ హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనీ పెట్టండి, ఏం కాదు, కానీ ఎక్కడ పెడితే ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. వారెన్ బఫెట్ చెప్పినప్పుడు, వారెన్ బఫెట్, ఓకే, ఈజ్ ద బిజినెస్ మ్యాన్, అతను చెప్తాడు కదా మనీ గురించి. మనీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అన్నెసరీ థింగ్ పెడితే నష్టపోతాం. ఏ వస్తువు కావాలో మీరు ఆ వస్తువు మాత్రమే కొనాలి. అవసరమైన వస్తువులు కొనడం వల్ల, ఓకే, అవసరమైన వస్తువులు మనం కొనడం వల్ల అవసరమైనవి మనకు దక్కవు, అంతే, సింపుల్ లాజిక్. ఓకే, మీ ఇంట్లో కానీ, మీ షెల్ఫ్లో కానీ, బుక్స్లో కానీ, మీ థింగ్స్లో కానీ మీకు ఏది కావాలో అదే ఉండాలి. అన్నెసరీ థింగ్స్ మీకు అవసరం లేదు, దానివల్ల మీకు ఉపయోగం లేకపోతే. ఓకే, మీకు లాంగ్ రన్లో ఉపయోగం అయితే కొన్ని రోజులు ముందు తీసుకోండి, షార్ట్ రన్లో ఉపయోగం అయితే దాన్ని ఆ టైంలో తీసుకోండి, అంతే, దట్స్ ఇట్. దట్ ఈస్ కామన్ సెన్స్. మెయింటైన్ ద కామ్ మైండ్ సెట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇంత పెద్ద ప్రిపరేషన్ జర్నీలో మనం చాలా కామ్గా ఉండాలి, ఎవరితోని పెద్దగా పట్టించుకోవద్దు. ఓకే, పియర్ గ్రూప్స్లో ఉండండి, పర్వాలేదు, అమ్మ నాన్న ఉంటారు మనకి, వాళ్ళే గ్రేట్ థింగ్. ఓకే, మన అమ్మ నాన్న అల్టిమేట్, గుర్తుపెట్టుకోండి. యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, దట్స్ ఇట్. ఓకే, మన పేరెంట్స్ మనల్ని అంత రెస్పెక్ట్ చేస్తున్నారు, మనల్ని అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం చైర్లో హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని మన పని మనం చేసుకుంటాం. చెయ్యాలి కూడా, మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన నేషన్ కోసం. ఓకే, డోంట్ టెల్ ఎనీ 1 to మీ ప్రిపేర్ అవుతున్నారు అవన్నీ ఎవరితో అవసరం లేదు, డిస్కస్ చేయకండి. జస్ట్ మీ కామన్ ఫ్రెండ్ తెలిస్తే చాలు. ఎందుకంటే ఇది పెద్ద ఎగ్జామ్, వాళ్ళకి తెలియదు దీంట్లో ఉండే అప్ అండ్ డౌన్స్ తెలియదు. ఓకే, ఇప్పుడు సీనియర్స్ నాలంటూ అడిగాడు అనుకోండి, డెఫినెట్గా చెప్తాను, సీసైడ్ పోయిందంటే అరే పోతుంది, అది కామన్ అని అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నాకు జర్నీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మూవీ ఫీల్డ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి తెలుసు అందులో ఉండే కష్టాలు నష్టాలు. బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళారనుకోండి, అందులో కష్టాలు నష్టాలు తెలుసు. ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా మీరు ఎస్టాబ్లిష్ చేశారనుకో, అందులో ఉండే కష్టాలు నష్టాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఏదైనా మీరు లైక్ పార్ట్ టైం అవ్వచ్చు, ఫుల్ టైం అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ఏదో ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్డ్లోకి ఎలా వెళ్తే ఆ ఫీల్డ్లో ఉండే ప్రోస్ ఏంటి, గాన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. సో ఇట్లా మల్టిపుల్ యాంగిల్లో, డైమెన్షన్స్లో వర్క్ చేయండి. అప్పుడే మీ మైండ్ సెట్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. ఓకే, పేరెంట్స్, గుడ్ ఫ్రెండ్స్, మంచి వీళ్ళతో ఎక్కువ టచ్లో ఉండండి. అండ్ మోస్ట్లీ యూ విత్ యూ, ఎక్కువ మీతో మీరు ఉండండి, ఆనెస్ట్గా ఉండండి, మీతో మీరు రియాలిటీలో ఉండండి. ఓకే, ఎవరేం బ్లేమ్ చేయొద్దు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. ఈ ప్రాసెస్లో మీ హెల్త్, మీ మైండ్ సెట్ చాలా నీట్గా, చాలా జాగ్రత్తగా, కొంచెం సీరియస్గా, ఓకే, ఆనెస్ట్గా, బ్యాలెన్స్డ్గా వెళ్ళండి. దట్స్ ఇట్, ఏమీ కాదు. ఓకే, డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్స్ పెట్టుకోండి. ప్రాపర్గా మీ సీనియర్స్తోని కరెక్షన్ చేయించుకోండి, వాళ్ళతో టచ్లో ఉండండి రెగ్యులర్గా. ఓకే, మంచి ఆనెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. దగ్గర డబ్బే అని చెప్పట్లేదు, బట్ ఆనెస్ట్ రిలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని మోసం చేయొద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, దట్స్ ఇట్. ఓకే, మీరు ఎవరైనా ఆనెస్ట్ లేకపోతే అది మీకే నష్టం, అవతల వ్యక్తికి కాదు. ఎందుకంటే ఇది ఎగ్జామే చెప్తుంది, ఎస్పెషల్లీ ఎస్ఏ అండ్ ఎథిక్స్లో అర్థమైపోతుంది మీరు ఎలాంటి వాళ్ళు అనేది. ఓకే, క్వశ్చన్స్ అలా ఉంటాయి, ఆన్సర్స్ కూడా అంతే ఉంటాయి. ఓకే, కావాలంటే మీరు చూడండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి ఒకసారి. ఆనెస్టీ గురించి అడుగుతాడు, ఇంటిగ్రిటీ గురించి అడుగుతాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అడుగుతాడు.
అకౌంటబిలిటీ గురించి అడుగుతారు. ఇవి పెద్ద పెద్ద పదాలు, ఇవి వినడానికి చాలా చిన్నగా ఉంటాయి, బట్ వాటి మీనింగ్ డెప్త్ ఉంటుంది లోన పోయే కొద్దీ. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద టుడే సెషన్ అబౌట్ ద డైలీ, వీక్లీ, మంత్లీ ఎలా పెట్టుకోవాలి. ఓకే, అవర్స్ వైజ్ పెట్టుకోండి. ఓకే, అండ్ 6 to 8 అవర్స్ అయినా పెట్టుకోండి, లేదా 10 అవర్స్ అయితే మినిమం మెయింటైన్ చేయండి దయచేసి, లేదా 8 అవర్స్, ఏ ప్రాబ్లం లేదు. బట్ చెక్ చేసుకోండి ఏం చదివాను, ఏం చదవలేదు, ఏం చదవాల్సి ఉంది, ఎంత మటుకు చదవాలి, ఎన్సీఆర్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్టాండర్డ్ బుక్స్కి ఎంత చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎంత డిపెండ్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్కి ఎంత ప్రాక్టీస్ చేయాలి, రివిజన్కి ఎంత ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వీటన్నింటి మీద స్ట్రాటజీస్, వీటి మీద వర్క్ చేయండి. ప్రతి విషయంలో క్లారిటీ 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 చాలా ఇంపార్టెంట్ ఇన్ దిస్ జర్నీ. ఓకే, దిస్ ఇస్ ద సెషన్ టుడే. Okay, do you have any doubts regarding this session? You can ask me. Definitely I will tell you. Don't worry about it. Be patient. Take care of your health and family members. Thank you so much for your support and love. Jai Hind.